హాయ్ మాకు ముంబైలో అయితే సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. అసలు ఎంత కూల్ అయిపోయిందో, వర్షం వచ్చేస్తుందేమో అనుకున్నా. మా హస్బెండ్ని అయితే ఒకటి అడిగా, మాకు ఒక ప్రామిస్ చేయని. ఆ ప్రామిస్ ఏంటో నేను లాస్ట్లో చెప్తా. ఇంకా ఇక్కడైతే మేము ఈవినింగ్ అలా బయటకు వెళ్తున్నాము. ఇంకా క్లైమేట్ అయితే కూల్ అయిపోయింది. అసలు మబ్బులు, వర్షం వచ్చేస్తుందేమో అనుకున్నాం. అసలు వర్షం వచ్చేటట్టే అయిపోయింది క్లైమేట్. యాక్చువల్గా పూణేలో అయితే వడగల వర్షం కూడా కురుస్తుందంట. అంతలా ఉంది క్లైమేట్. అప్పుడే ముంబైకి మాన్సూన్స్ వచ్చేసినాయి అనిపించింది. మాకైతే చాలా రిలాక్స్గా అనిపించింది ఈ క్లైమేట్లో అలా బయట పైన వెళ్తుంటే. ఇంకా మేమైతే ఇలా వెళ్తూ ఉన్నాము. ఇంకా రీసెంట్గా ఏంటంటే ఒక పర్సన్ అయితే మాకు కాల్ చేశారు. ఇంకా నేను యూట్యూబ్ చేస్తున్నాను కదా, కొంచెం ఏంటి యూట్యూబ్ చేస్తున్నా అంత రెస్పాన్సిబుల్గా లేకుండా ఆ టైప్లో అయితే మాట్లాడారు. నేనైతే హట్ అవ్వలేదు. ఎందుకంటే యూట్యూబ్ అనేది నా ప్యాషను. అంతేకాకుండా నేనైతే ఎక్కడ రెస్పాన్సిబుల్గా లేకుండా అయితే ఎప్పుడూ లేను. నా రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడు నేను పర్ఫెక్ట్గానే చేస్తాను. నా ఫ్యామిలీ అలాంటిది. నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను. సో ఎవరేమనుకున్నా నేనేం పట్టించుకోను. ఎందుకంటే మన ప్యాషన్ మనం కాదనుకోలేం కదా. అది మన ఇష్టం. అది ఒకళ్ళు చెప్తే మానడానికి అలా అయితే నేను అస్సలు మానను. ఇంకా ఈ యూట్యూబ్ మీద వచ్చే ఇన్కమ్ కోసం అయితే నేనేం చూడట్లా. ఇదేంటంటే నా ప్యాషను. నేను అలా ఏదో సరదాగా నా మెమొరీస్ అయ్యి ఉంటాయని చెప్పి నేను అలా చేస్తున్నాను. నాకు ఇష్టము. యాక్చువల్గా నాకు చిన్నప్పుడు మా డాడీ అయితే టేప్ రికార్డ్ ఉంటుంది కదా, దానిలో నాకు శ్లోకాలు, మ్యూజిక్, డాన్స్ ఇవన్నీ నేర్పించేవారు నాకు, మా సిస్టర్కి మా డాడీ అయితే. ఇంకా అవన్నీ రికార్డ్ చేసేవారు. అలాగా ఒకసారి అయితే నేను రేడియో జాకీ కింద కూడా మాట్లాడాను. యాక్చువల్గా నాకు చాలా ఇష్టము. నాకు యాంబిషన్ అదే ఉండేది చిన్నప్పుడు, రేడియో జాకీ అవుదామని. బట్ ఏంటంటే నేను ఇంకా యూట్యూబ్ ద్వారా నేనైతే అది అంబిషన్ అనేది ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను. ఇంకా ఇలా వెళ్తుంటే ఈ వెదర్లో భలే అనిపించింది. ఇంకా ఇక్కడ మేము పార్క్కి వెళ్తాం కదా, అక్కడైతే బర్డ్స్కి డైలీ ఒక పాట్ పెట్టి దానిలో వాటర్ అయితే వేస్తున్నారు. ఇప్పుడు సమ్మర్ కదా, మీరు కూడా మ్యాక్సిమం పాసిబుల్ అయితే కనుక బర్డ్స్కి ఇంకా డాగ్స్కి అవి వాటర్ అవి పెడతాము చెయ్యండి. ఎందుకంటే ఈ ఎండల్లో వాటికి వాటర్ దొరకడం కూడా చాలా కష్టం కదా. సో ఇంకా ఇక్కడ మాకైతే ఫైనల్లీ వర్షం అయితే రాలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే ఏం ప్రామిస్ చేశారో తెలుసా, వర్షం వస్తే కనుక బయటకి మీకు వర్షంలో అలౌ చేస్తా అని అన్నారు. బట్ వర్షం కూడా అప్సెట్ చేసింది మమ్మల్ని. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే అక్కడ పూణేలో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వర్షంలో. ఇంకా ఏం చేస్తాం చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.